హాయ్ గైస్, వెల్కమ్ టు పిఎస్ సాఫ్ట్. మనం లాస్ట్ వీడియోలో సెలీనియం గురించి తెలుసుకున్నాం. సెలీనియం అంటే ఏంటి, మనం ఏం చేస్తాం, ఎలా ఒక ఒక బ్రౌజర్ని లాంచ్ చేస్తాం, దాన్ని ఎలా కనెక్ట్ చేసుకుంటాం ప్రాజెక్ట్కి, అవన్నీ చూసాం కదా. ఇవాళ మనం సెలీనియంలో ఉన్న లొకేటర్స్ గురించి తెలుసుకుందాం. లొకేటర్స్ అనగానే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అంటే లొకేట్ చేసేది అని చెప్పి. ఓకే, మనకి సెలీనియంలో 8 లొకేటర్స్ ఉన్నాయన్నమాట. ఈ లొకేటర్స్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అనంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆటోమేట్ చేయాలంటే ఒక వెబ్ పేజ్‌లో ఒక బటన్ ఏదో ఉంది, ఒక ఎలిమెంట్. ఆ ఒక బటన్‌ని మనం క్లిక్ చేస్తున్నాం. ఎలా క్లిక్ చేస్తాం? వెతకాలి ఫస్ట్ అదేంటి, ఎక్కడుంది అని చెప్పి మన కర్సర్ అక్కడికెళ్ళి దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని మనం ఆటోమేట్ చేస్తున్నాం. ఎలా? లొకేటర్స్‌ని యూజ్ చేస్తున్నాం. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని ఆటోమేట్ చేస్తున్నాం. అలా దాని యొక్క లొకేషన్‌ని లొకేట్ చేసేవే ఈ లొకేటర్స్ అనమాట. ఓకే. మనకి 8 లొకేటర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఐడీ, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, ఎక్స్‌పాత్, సీఎస్ఎస్ సెలెక్టర్, లింక్ టెక్స్ట్ అండ్ పార్షియల్ లింక్ టెక్స్ట్. ఓకే. ఈ 8 మనకు సెలీనియంలో ఉన్న లొకేటర్స్ అనమాట. మనకిక్కడ ఐడీ, నేమ్ అంటున్నాం, క్లాస్ అంటున్నాం, ట్యాగ్ నేమ్ అంటున్నాం, ఎక్స్‌పాత్ అంటున్నాం. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఇవన్నీ ఏంటి అంటే, మనకు ఒక వెబ్ పేజ్‌కి కోడింగ్ ఏ విధంగా ఉంటుంది? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవి ఉంటాయి గదా! ఇవన్నీ ఈ లొకేటర్స్, ఈ యాట్రిబ్యూట్స్ నేమ్స్ అనమాట ఇవన్నీ. ఆ హెచ్‌టీఎంఎల్‌లో యూజ్ చేసిన యాట్రిబ్యూట్స్ అనమాట. ఇవన్నీ కాదు, కొన్ని మాత్రమే. ఐడీ అనేది ఒక యాట్రిబ్యూట్ అయి ఉంటుంది. నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్. దానికొక వాల్యూ ఉంటుంది. క్లాస్ నేము, ఈ ట్యాగ్ నేమ్ అనేది ట్యాగ్స్ యూజ్ చేస్తాం కదా హెచ్‌టీఎంఎల్‌లో, అవి అనమాట. అలాగే సీఎస్ఎస్ సెలెక్టర్, లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్ అనగా అలాగే ఎక్స్‌పాత్ ఇవన్నీ ఏంటని మనం నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుంటాం. ఓకేనా? ఓకే. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, లొకేటర్స్ ఉన్నాయి. వాటిని లొకేట్ చేస్తాము అని చెప్పి. ఎలా? వెతకాలి గదా ఫస్ట్. మన కర్సర్ అక్కడికెళ్ళాలి. అక్కడికెళ్ళాలంటే కొన్ని మెథడ్స్‌ని యూజ్ చేస్తాం మనం. అవేంటి అంటే ఫైండ్ ఎలిమెంట్ అండ్ ఫైండ్ ఎలిమెంట్స్ అనమాట. ఇక్కడ వీటిని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక ఎలిమెంట్‌ని వెతకడానికి, ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. ఒక ఎలిమెంట్ కానీ, మల్టిపుల్ ఎలిమెంట్స్ కానీ. ఫైండ్ ఎలిమెంట్ అనే దాన్ని సింగిల్ ఎలిమెంట్ కోసం యూజ్ చేస్తాం. ఫైండ్ ఎలిమెంట్స్ అనే దాన్ని మల్టిపుల్ ఎలిమెంట్స్ కోసం యూజ్ చేస్తామనమాట. దీని యొక్క రిటర్న్ టైప్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఫైండ్ ఎలిమెంట్‌కి వచ్చేసి వెబ్ ఎలిమెంట్. ఫైండ్ ఎలిమెంట్స్‌కి వచ్చేసి లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. బికాజ్ మనం ఏం చేస్తున్నాం, ఫైండ్ ఎలిమెంట్ అనే దాంతో ఒక్క ఎలిమెంట్‌ని మాత్రమే వెతుకుతున్నాం. ఫైండ్ ఎలిమెంట్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని ఒకేసారి వెతుకుతున్నాం కాబట్టి లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ అని అన్నాం అనమాట. ఈ వెబ్ ఎలిమెంట్ అంటే ఏంటి అనే దాని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం మనం. ఓకేనా? ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఒక బటన్ కానీ, లింక్ కానీ, ఇమేజ్ కానీ, ఇమేజ్‌ని క్లిక్ చేసినప్పుడు కూడా మనకు నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళడం, రీడైరెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా! అలాగే మనం ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్‌లో మన టెక్స్ట్‌ని ఫిల్ చేయడం కానీ, ఒక బటన్‌ని క్లిక్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఇప్పుడు ఆ బటన్ అనేది, ఆ టెక్స్ట్ ఫీల్డ్ అనేది, ఆ ఇమేజ్ అనేది అన్నీ ఎలిమెంట్స్ అనమాట. వెబ్ పేజ్ అంతా ఎలిమెంట్స్‌తో ఉంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎలా యాక్సెస్ చేసుకుంటాం ఫైండ్ ఎలిమెంట్స్ అండ్ ఫైండ్ ఎలిమెంట్‌ని అంటే, ఫైండ్ ఎలిమెంట్ అంటే డైరెక్ట్‌గా ఒకటే ఎలిమెంట్ కాబట్టి డైరెక్ట్‌గా మనం ఫైండ్ ఎలిమెంట్ అనే దాన్ని రాసేసి మనం కోడ్‌ని రాసుకోవచ్చు. అదే ఫైండ్ ఎలిమెంట్స్ అన్నప్పుడు మనకి మల్టిపుల్ ఉంటాయి కాబట్టి లూప్‌ని యూజ్ చేసుకొని ఇటరేట్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఎలిమెంట్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి మనం మన కోడ్‌ని రాసుకుంటూ ఉంటాం. ఈ ఫైండ్ ఎలిమెంట్స్ అనే దాన్ని ఇటరేట్ చేస్తూ రాసుకుంటాం అనమాట. ఓకే. మనం ఫైండ్ ఎలిమెంట్స్ అయిపోయింది. లొకేటర్స్ అయిపోయింది. ఇప్పుడు మీకొక క్లియర్ ఐడియా వచ్చుంటుంది కదా! ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుందా? ఫైండ్ ఎలిమెంట్స్, లొకేట్ దెమ్ అండ్ పెర్ఫార్మ్ యాక్షన్. ఇది టోటల్‌గా మనం సెలీనియంలో చేసేది. ఆటోమేట్ చేయడానికి యూజ్ చేసే పాత్ అనమాట. ఒక వెబ్ ఓపెన్ చేస్తున్నాం. వెబ్ పేజ్‌కెళ్ళడం మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా! ఒక అమెజాన్ ఆహ్, అప్లికేషన్‌ని లాంచ్ చేసి చూసాం క్రోమ్ బ్రౌజర్‌లో. ఓకే. అలా వెళ్ళిన తర్వాత ఒక ఎలిమెంట్‌ని చూసుకొని, వెతుక్కొని
ఆ ఎలిమెంట్ యొక్క లొకేషన్‌ని మనం లొకేటర్స్ ద్వారా తీసుకొని, దాని మీద యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తుంది. యాక్షన్ అంటే ఇప్పుడు క్లిక్ క్లిక్ చేయడం కావచ్చు, లేకపోతే అక్కడ మనం మన ఇన్‌పుట్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇచ్చిన ఇన్‌పుట్‌ని క్లియర్ చేయడం కావచ్చు. ఇలా అనమాట. అవి యాక్షన్స్. ఇప్పుడు మనకు టోటల్ ఒక ఐడియా వచ్చేసింది కదా! ఫైండ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఫైండ్ ఎలిమెంట్స్ మనకి లొకేటర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? అలాగే సెలీనియంలో మనం టోటల్‌గా చేసేది ఏంటి? పాత్ ఎలా నడుస్తుంది అంటే దాని ఆ ఎలిమెంట్‌ని మనం వెతుకుతాం. వెతికిన తర్వాత దాని యొక్క లొకేషన్ తీసుకుంటాం. లొకేషన్ మీన్స్ దాని యొక్క పర్టిక్యులర్ ఐడీ కావచ్చు. ఇప్పుడు నేను లొకేటర్స్ ద్వారా దాని యొక్క లొకేషన్‌ని తీసుకొని దాని మీద మనం యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తాం. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ మనం లొకేటర్స్‌ని యూజ్ చేసుకొని కొన్ని ప్రోగ్రామ్స్ రాసుకుందాం. అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక్కొక్క లొకేటర్‌కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను నేను మీకు. ఓకే. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికైతే ఇది. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి అలాగే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే ఈ సీరీస్ ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటాము. చూస్తూ ఉండండి. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.